నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రస్తుతం మనం చూసుకుంటే సొసైటీలో జరిగే ఇష్యూస్‌కి, అలాగే సినిమాల్లో జరుగుతున్న కథలకి పెద్ద వ్యత్యాసం ఏమి కనిపించడం లేదు. ఒకప్పుడు సినిమాల్ని సినిమాగానే, కథగానే జూసేవాళ్ళు. బట్ ఇప్పుడేం జరుగుతా ఉందంటే, సినిమాని మించిపోయి నిజ జీవితంలో అనేక రకాల సందర్భాలు జరుగుతా ఉన్నాయి సిట్యుయేషన్స్. సో, ముఖ్యంగా తీసుకుంటే ఈ మ్యారిటల్ ఎఫైర్స్ ఇలాంటి వాటిల్లో చాలా డిఫరెంట్ కథనాలు బయటకొస్తూ ఉన్నాయి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని మించిపోయిన స్టోరీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, ప్రస్తుతం తీసుకుంటే తణుకులో జరిగిన ఒక సంఘటన నిజంగానే సినిమాని తలపించింది. ఒక సినిమాకి ఒక కొత్త స్టోరీనిచ్చిందని గూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అసలు ఏం జరిగింది తణుకులోని ఆ మ్యారిటల్ అఫైర్‌కి సంబంధించి ఒక టిపికల్ కండిషన్స్, ఆ కేస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కొక్కటి వింటూ ఉంటే నిజంగానే ఆ వెంట్రుకలు గగ్గురు పొడుస్తున్నాయి. సో, దానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించడానికి అసలు కేస్ ఏంటి? ఏం జరిగింది? దాని వెనక పోలీసుల ఎంక్వైరీ ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను. ఇప్పుడు ఆ కేసు ఏ స్థాయిలో ఉంది? ఎలా బయటపడింది నిజము? ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడి ఈ కేస్ గురించి, అసలు ఈ అంశం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ అంటే మనము రోజు రోజుకి సొసైటీ ఎటుపోతుంది? ఏం జరుగుతుంది? ప్రతి మనిషికి కూడా ఓ పక్క భయం ఉంటుంది. ఓ పక్క ఆ థ్రిల్లర్ అనే ఇంట్రెస్ట్‌ని ఇంకా పెంచుతా ఉన్నాయి కొన్ని సిట్యుయేషన్స్. యాహ్! సో, మీరేం చెప్తారు? అంటే తణుకులో రీసెంట్‌గా జరిగిన ఇష్యూ మనకి అసలు ఏంటి ఆ అబ్బాయి ఎఫ్ఐఆర్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఇప్పుడు పోలీసులు ఏ రేంజ్‌లో విచారించారు? యాహ్! ఎలా బయట మామూలుగా ఒక స్లోగన్ ఉంటదండి. ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అండ్ లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ అని. ఆర్ట్. అంటే జీవితం ఆర్ట్‌ని ఇమిటేట్ చేస్తుంది. ఆర్ట్ జీవితాన్ని ఇమిటేట్ చేస్తుందని. సో, అంటే ఒకప్పుడేందంటే క్రైమ్ సినిమాల నుంచి నేర్చుకుంటున్నారని చెప్పేవాళ్ళు. ఇవాళ క్రైమ్‌కి నేర్చుకోవడానికి సినిమా ఒక్కటే లేదు. ఇంటర్నెట్ ఉంది. సోషల్ మీడియా ఉంది. ఈ మధ్య ఏఐ గూడా వచ్చింది. ఏఐని గూడా మనం అడిగితే అది చెప్పిస్తుంది. యూట్యూబ్‌లో వీడియోలు గూడా ఉన్నాయి. క్రైమ్‌ను ఎలా జేయాలి? బాడీని ఎలా డిస్పోజ్ జేయాలి? ఇవన్నీ జనాలు గూడా స్మార్ట్ ఫోన్‌లొచ్చినాక ఒక స్మార్ట్ జనరేషన్ ఎవాల్వ్ అయింది. యాహ్! సో, ఇంతకు ముందులాగా క్రైమ్‌ని అమాయకంగా జేసేవాళ్ళు ఇవాళ చేస్తున్నారు. రెండోదేందంటే ఇటుపక్క ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్‌లో గూడా అడ్వాన్స్‌డ్ మెథడ్స్ వచ్చాయి. హ్మ్. ఇవాళ క్రైమ్‌ను చేసి తప్పించుకోవడం అనేది ఆల్మోస్ట్ ఛాన్స్. సాధ్యం గాదు. కానీ వ్యవస్థల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ కోర్టులు కేసులు 5,00,00,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 5,00,00,000 అవ్వాలంటే కొన్ని ఏండ్లు పడతది. కనీసం 100 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇప్పుడు కేసులు త్వరగా పరిష్కారం కావు. హ్మ్. రెండోది ఇప్పటికీ కరప్షన్ ఉంది. ఇప్పటికీ మ్యానిపులేషన్ వ్యవస్థల్లో మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. నీ దగ్గర డబ్బులు, పలుకుబడి ఉంటే నువ్వు క్రైమ్ చేసి కూడా దొరికినా కూడా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. హ్మ్. ఓన్లీ ఆ ప్రాసెస్ మాత్రమే డీల్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 నెలో, 2 నెలలు జైల్లో ఉండాల్సొస్తది. జైల్లో కూడా నువ్వు డబ్బులుండి అక్కడ డబ్బులు వెదజల్లితే జైల్లో కూడా బేరబుల్ లైఫ్ అక్కడ హ్మ్. ఉన్నంతలో మంచి సౌకర్యాలను నీకు ఇస్తారు. సో, అందువల్ల ఇవన్నీ అర్థమైపోయినాయి. జనాలకి ఇవాళ ఇంతకు ముందులాగా అమాయకంగా లేరు. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, హ్మ్. డబ్బుంటే ఏమేమి చేయొచ్చు అనేది అందరికి కూడా తెలిసి ఇవాళ. అందువల్ల క్రైమ్ అనేది ధైర్యంగా చేయగలుగుతున్నారు ఇవాళ. ఇప్పుడేందంటే ఇమ్మీడియేట్‌గా దొరకకుండా ఎలా ఉండాలి, దొరికినా కూడా సాక్ష్యాలు బలంగా లేకుండా ఎలా ఉండాలి, ఇవి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ క్రిమినల్ లాయర్‌లకి, పోలీసులకి కొంతమందికి మాత్రమే సీజన్డ్ క్రిమినల్స్‌కి మాత్రమే ఉన్న నాలెడ్జి ఇవాళ అందరికీ అందిపోయింది. డెమోక్రటైజేషన్ ఆఫ్ క్రిమినల్ నాలెడ్జ్ అనేది వచ్చేసింది. దీనివల్ల క్రైమ్ చేసే పద్ధతి మారిపోయిందండి ఇవాళ. సో, ఈ ఈ కొత్తగా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా అలాంటిది. ఇక్కడేందంటే సురేష్ అని మడుగుల సురేష్ ఈ అబ్బాయి ఒక ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు. హ్మ్. వీళ్ళిద్దరిది కూడా తాడేపల్లిగూడెం. సేమ్ ఊరు. అలా పరిచయం ఉంది. పెళ్లి కాకముందే ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు. ఈ అబ్బాయికి కూడా పెళ్లి కాలేదు. బట్ వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అనేది ఉంది. అయితే ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో చెప్పిన ఆహ్, తొర్రె సత్యనారాయణ రాజు అనే ఒక అడ్వకేట్‌ని పెళ్లి చేసుకుంది. అడ్వకేట్‌ని పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అయితే కంటిన్యూ హ్మ్. అవుతుంది. ఇది వాళ్ళ సమాజంలో కామనే. సో, అలాగ అవుతున్నప్పుడు ఇతను అడ్వకేట్ కాబట్టి నేను చాలా సార్లు క్రైమ్ చెప్పేటప్పుడు చెప్తున్నా, మల్టిపుల్ అఫైర్స్ గానీ, లేకపోతే వివాహేతర హ్మ్. సంబంధాలు గానీ, ఇవాళ ఎవరికీ తెలీదని మాత్రం అఫైర్‌లు పెట్టుకునేదానికి లేదు. ఖచ్చితంగా మన పార్ట్నర్‌కి ఏదో ఒక దశలో తెలుస్తుంది. తెలిసి గమ్మునుంటే ఓకే. చాలామంది తెలిసి కూడా వదిలేస్తారు. అట్లా ఉంటే ఓకే గానీ, ఇలా తెలియకుండా మేనేజ్ చేద్దాం అనేది ఇవాళ కుదరదు. ఎందుకంటే టెక్నాలజీ ఇవన్నీ మారిపోయినాయి. ఫోన్‌లు, మెసేజ్‌లు అబ్జర్వ్ చేస్తుంటారు పార్ట్నర్సు. కాబట్టి డౌటొస్తది. కొంత కన్నేస్తే తెలిసిపోతుంది. ఇంకా కావాలంటే
డిటెక్టివ్ ఏజెన్సీలు ఉన్నాయి. అది కూడా అవసరం లేదు. మీ ఫోన్లో నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసి యాప్ స్పై యాప్ వేస్తే మొత్తం నా దగ్గర మీ డేటా అంతా మొత్తం మీ జాతకం అంతా నా దగ్గర ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా సంవత్సరానికి 10,000 కట్టగలిగి లేదా 3 నెలలకి 2,000 3,000 కట్టగలిగిన ఈ యాప్స్ వేసేయచ్చు. అది పెద్ద విషయం కాదు. అందువల్ల టెక్నాలజీ అనేది ఈజీ అయిపోయింది. సో ఇతనికి తెలిసిపోయింది, ఈ సత్యనారాయణ రాజుకి తన భార్యకి ఈ సురేష్ అనే తన భార్య పేరు శిరీష. సో భార్యకి సురేష్కి అఫేర్ ఉందనే విషయం తెలిసిపోయింది. తెలిసి మందలించాడు. ఫస్ట్లోనే ఆయన క్రైమ్కి వెళ్ళాలనుకోలేదు. ఆయన ఆమెకు చెప్పాడు, నువ్వు ఇట్లా మానుకో, పెళ్ళయ్యక ముందు ఉంటే ఉనింది, ఇప్పుడు నువ్వు మానుకో అని చెప్పాడు. అప్పుడు కానీ ఆ క్యూ గ్రహించి ఉండాలి, ఆమె గ్రహించి కానీ మానుకొని ఉండాలి. కానీ ఒక్కోసారి మనం ఏంటంటే మనకు తెలియడం వేరు, అనుభవించడం వేరు అనే సామెత ఉంది. అంటే అది తెలిసినా కూడా మన బలహీనతల వల్ల మనం ఆపుకోలేము. మేబీ వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ కూడా ఏర్పడి ఉండొచ్చు. ఓన్లీ ఫిజికలే కాకుండా ఒక ఎమోషనల్ బాండ్ ఉండొచ్చు. అది భర్త దగ్గర లేకపోవచ్చు. ఏదేమైనా ఆమె కారణాలు, మనకి సమగ్ర సమాచారం లేదు కాబట్టి ఈ పర్టికులర్ కేసుని డీటెయిల్గా విశ్లేషించలేము. కానీ జనరల్గా మనం ఆలోచించుకున్నప్పుడు ఉమెన్కి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉన్న అబ్బాయి దొరికినప్పుడు వాళ్ళని అంత ఈజీగా వదులుకోలేరు. ఒక అడిక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాంటి అడిక్షన్లకి ఈమె వెళ్ళుండొచ్చు. సో ఆపలేనప్పుడు ఇతను మామూలుగా అడ్వకేటు అతను ఏం ఆలోచించుండాలంటే, ఇది మనకు కుదరినప్పుడు ఈమెతో విడాకులు ఇచ్చేద్దాము అనేది ఆలోచించుంటే ఇది సుఖాంతంగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే చాలామంది విడాకులు ఇవ్వట్లేదు. విడాకులు ఇచ్చే బదులు చంపేయడం ఈజీగా ఉంది. ఎందుకంటే విడాకులు కూడా ఇప్పటికీ డిఫికల్ట్గా ఉన్నాయి. చాలామందికి తెలియంది ఏంటంటే విడాకులు ఎక్కువ అనుకుంటున్నారు. నిజానికి విడాకుల డేటా చూస్తే 1% ఉంది రేటు ఇప్పటికి కూడా ఇండియాలో. కాకపోతే అర్బన్లో కొంత పెరుగుతున్నాయి తప్ప ఓవరాల్గా రేటు 1% ఉంది. ఇప్పటికీ సమాజంలో విడాకులు తీసుకున్న ముఖ్యంగా స్త్రీలకైతే చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి స్త్రీలు కూడా విడాకులు ఇవ్వడానికి రెడీగా లేరు. కష్టాలని అనుభవిస్తుంటారు. దాంట్లోనే ఇంకేమన్నా ఆలోచిస్తారు తప్ప విడాకులు ఇవ్వాలనుకోరు. రెండోది, మగవాళ్ళు కూడా విడాకులు వద్దనుకోవడానికి కారణం ఏంటంటే, పిల్లలు ఉంటే పిల్లల లైఫ్ ఇదవుతుంది, ఏదో మేనేజ్ చేసుకుని వెళ్దాము అన్నదే ఇప్పటికి మన ఇండియన్ ట్రెడిషన్లో ఉంది. అందుకని మరి ఈయన ఏ కారణంతో ఆమెకి విడాకులు ఇవ్వాలో తెలియదు, కానీ మొత్తానికి విడాకులు ఇవ్వకుండా అతన్ని చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. అంటే క్రిమినల్ లాయర్లకి ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళకి క్లయింట్లు ఉంటారు కదా, వాళ్ళు క్రిమినల్స్ ఉంటారు. వాళ్ళు ఊరికే మనకి మెహర్బానీ కోసం ఒక హత్య చేసి పెడతారు. క్రిమినల్ లాయర్ అడిగాడు అనుకో, ఒరే నాకు ఒక హత్య చేసి పెట్టరా అంటే, ఇట్లా ఒక ఇబ్బంది ఉంది, హత్య చేసి పెట్టంటే సరే సార్ అని మీరు అడిగితే కాదంటున్నా సార్ అని ఒక హత్య చేసి పెడతారు. అలాంటి క్రిమినల్ లాయర్లు చాలా మంది ఉన్నారు. సో అందువల్ల ఈయన కూడా క్రిమినల్ లాయర్ కాబట్టి ఈయన తన పాత కేసుల్లో ఉండే క్రిమినల్స్ని అప్రోచ్ చేయాలి. వీళ్ళ తమ్ముడు కూడా ఇతనికి హెల్ప్ చేశాడు. వీళ్ళ అన్నకి విక్టిమ్ ఎవరైతే ఉన్నారు అదే సత్యనారాయణ తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు అనమాట. ఆయన పేరు విజయ్ కృష్ణ కూడా హెల్ప్ చేశాడు. సో ఇతను ఏం చేశాడంటే, ప్లాన్ చేశాడంటే భార్య దగ్గరే అతన్ని రప్పించే ప్లాన్ చేశాడు. అంటే భార్యకి ఏం చెప్పాడంటే, నేను క్యాంపు మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పాడు. అంటే భార్యకి ఇప్పుడు క్యాంప్ మీద బయట వెళ్తున్నా కాబట్టి భార్య ఇతన్ని రమ్మంటుంది. ఇంటికి రమ్మన్నప్పుడు ఇతను పట్టుకోవాలా అనేది స్కెచ్ చేశాడు. ఎందుకంటే క్రిమినల్ లాయరు, పైగా తన చుట్టూ క్రిమినల్ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ క్రైమ్స్ చేసిన అనుభవం వాళ్ళకు ఉంటుంది, ఈయన క్రైమ్స్ని డీల్ చేసిన అనుభవం ఈయనకు ఉంటుంది. అంటే లా తెలిసి వ్యవస్థల పనితీరు ఒకసారి అనుభవించినాక క్రైమ్ చేయడం ఇంకా ఈజీ. అంటే ఇప్పుడు మనకు భయం ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, భయం ఉంటుంది. ఒకసారి వెళ్ళేసి వచ్చామనుకో భయం తీరిపోతుంది. పోలీస్ స్టేషన్ ఇంతే, జైలు ఇంతే, కోర్టు ఇంతే తెలిసిపోయినాక రెండోసారి క్రైమ్ చేయడం ఈజీ. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ విన్నావు కదా, దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో కూడా మనకు తెలుసు. డబ్బు ఉంటే మ్యానిపులేట్ చేయి, సింపుల్గా చెప్పాలంటే ఇంకేమి కూడా అవసరం లే. నీకు డబ్బు ఉంటే పోలీస్ స్టేషన్లో మనం వెళ్ళగానే అందరికి బిర్యానీలు తెప్పించాను సార్, నేను డబ్బులు ఇస్తాను అన్నాను అనుకో, అందరూ బిర్యానీలు తింటారు, మనకు కూడా బిర్యానీ పెడతారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రోజులు మనం బాగుండొచ్చు. ఆ తర్వాత కోర్టులో మనకు అడ్వకేట్ని మంచిగా పెట్టుకొని అక్కడ క్లర్క్కి డబ్బులు ఇస్తే మన ఫైల్ ముందు పెడతాడు, అడ్వకేట్ డబ్బులు ఇస్తే మంచిగా ఇచ్చేస్తారు. అక్కడ కూడా మేనేజ్ చేస్తాం. జైలుకి వెళ్ళినాక కూడా వార్డర్లకి, సూపరింటెండెంట్, జైలర్కి వీళ్ళకి కొంత వేసామనుకోండి, వాళ్ళు మనకి చికెన్ల మటన్లు కూడా బయట నుంచి అలౌ చేస్తారు, మంచి రూమ్ ఇస్తారు. లేదు ఇంకా అక్కడ పెద్ద జైలు అయితే హాస్పిటల్ బెడ్ ఉంటే బెడ్లోకి ఏదో కడుపు నొప్పనో అదని బెడ్లో పెడతారు. అక్కడ పాలు పళ్ళు అవన్నీ దొరుకుతాయి.
ములాఖతులు ఎక్కువ దొరుకుతాయి. ఇవన్నీ జైల్లో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే లైఫ్ని హ్యాపీగా సెట్ చేసుకొని క్రైమ్ చేసేసి బయటికి వెళ్ళొచ్చు అనేది తెలిసిపోయినాక క్రైమ్ ఎక్కువ చేస్తారు. అలాగా ఈ క్రిమినల్ లాయర్ క్రిమినల్స్ కలిసి ఇతన్ని ఇలాగ వల వేసి పట్టారు. వాళ్ళ భార్య దగ్గరికి వచ్చేసరికి వల వేశారు. భార్యకు కూడా తెలుసు అని చెప్తున్నారు పోలీసులు. అంటే వీళ్ళ స్కీమ్ తెలిసే భార్యని ప్రెజర్ చేశారు వీళ్ళు, లేకపోతే నిన్ను కూడా చంపేస్తారు, నువ్వు సహకరించమంటే భార్య సహకరించిందని ఆమెను కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు. సో ఆమె ఇప్పుడు ఇతన్ని పిలిచింది, ఇట్లా మా హస్బెండ్ లేడు నువ్వు రా అని. వీడు మనోడికి ఇవేం తెలియదు కదా, ఏం చేద్దామని వెళ్ళాడు. వెళ్ళి ట్రాప్లో ఇరుక్కున్నాడు. పట్టుకొని తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి కొట్టి దూరంగా, వీళ్ళ ప్లాన్ ఏంటంటే బాడీ ఇమ్మీడియట్గా దొరకకపోతే ఏమి కాదు అనేది ప్లాన్ చేసుకున్నారు. కొట్టేశారు, చంపేశారు. చంపిన తర్వాత అతన్ని సెకినేటిపల్లి దగ్గర రామేశ్వరం అనే ఏరియా ఉంది, అక్కడ గోదావరిలోకి ఒక గోనె సంచిలో కట్టేసి దాంట్లో రాళ్ళు వేసి వదిలేశారు. అంటే ఇది నదిలో కొట్టుకుపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, బాడీ దొరకకపోతే డిస్పోజ్ అయిపోతుంది. కాబట్టి ఏమయ్యాడో తెలియనప్పుడు మన మీద కేసు రాదు, ఎందుకంటే ఏ విట్నెస్ కోర్టులో పనిచేస్తుందో ఈయనకి బాగా తెలుసు కాబట్టి అది చేశారు. కానీ యువతలు ఏమైందంటే వీళ్ళ అక్క ప్రశాంతి అనే ఆవిడ, ఈ చనిపోయిన అబ్బాయి సురేష్ వాళ్ళ అక్క 20వ తేదీ కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. మిస్సింగ్, మా తమ్ముడు కనిపించట్లేదు, ఇలా పలాని తణుకెళ్ళాడు, అక్కడ సత్యనారాయణ రాజు దగ్గరికి వెళ్ళాడు, ఆయన మీద మాకు అనుమానం ఉంది అంటే. ఈయన వీళ్ళకి కూడా తెలుసుంటుంది అఫేర్ ఉంది, ఇవన్నీ ఇంట్లో వాళ్ళ అక్కకు కూడా తెలుసుంది కాబట్టి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాంతో వీళ్ళు సత్యనారాయణ ప్రశ్నించారు, ఆయన నాకేం తెలియదు అన్నాడు. సరే వీళ్ళు ముందు అసలు డెడ్ బాడీ ఏమన్నా ఇతనిది దొరుకుతుందేమని ట్రేస్ చేశారు, ఫోన్లు అవన్నీ ట్రేస్ చేసి వెతుకుతున్నారు. 4 బృందాలుగా ఫామ్ అయినాయి తణుకు పోలీస్ స్టేషన్. మొత్తానికి డెడ్ బాడీ సెకినేటిపల్లి దగ్గర దొరికింది. దొరకగానే చూస్తే దాంట్లో మామూలుగా పంచనామా ముందు చేస్తారు కాబట్టి పంచనామాలోనే వాళ్ళకి అర్థమైంది కొట్టిన గాయాలు ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా కొట్టారనేది అర్థమైంది. దాంతో సత్యనారాయణ రాజు మీదకి అనుమానం వచ్చింది, పట్టుకున్నారు. సో సత్యనారాయణ రాజు కూడా కన్ఫెస్ అయిపోయాడు, ఎందుకంటే సత్యనారాయణ రాజు క్లియర్గా తెలుసు పోలీస్ స్టేషన్లో కన్ఫెషన్ అనేది కేసుని ఎలాగూ ప్రభావితం చేయదు. ఎందుకంటే రేపు కోర్టులో నేను చంపలేదు సార్, వాళ్ళు పోలీసులు బెదిరించి కన్ఫెషన్ తీసుకున్నారు అని చెప్పితే ఇది నిలవదు. కాబట్టి కన్ఫెషన్ చేశాడు. మిగతా వాళ్ళని కూడా మొత్తం ఇప్పటి వరకు 6 మందిని అరెస్ట్ చేశారు. నిన్నంతా ప్రెస్ ముందు కూడా అక్కడ డిఎస్పి విశ్వనాథ్ ప్రవేశపెట్టి మొత్తం చెప్పాడు. అంటే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఇటువంటి కేసులో నాకు తెలిసి ఈ కేసులో శిక్ష పడదు. ఎందుకు పడదంటే, ఒకటి ఐ విట్నెస్ లేదు, వీళ్ళే చంపినట్టు. ఇతర ద్వారా వీళ్ళు బిల్డప్ చేయాలి ఐ విట్నెస్ని. క్రైమ్ జరిగింది అనేది వీళ్ళే చేశారనేది ఎట్లా బిల్డప్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయింది కేసు. ఇదంతా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సే కానీ ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఏమి లేవు, అంటే మర్డర్ వెపన్ లేదు. కాకపోతే ఏంటంటే మోటివ్ వీళ్ళ భార్యతో అఫైర్ ఉందనేది వీళ్ళు కానీ ఎస్టాబ్లిష్ చేయగలిగి, అఫైర్ ఉంది కాబట్టి వీళ్ళు ఇతనికి మోటివ్ ఉంది కాబట్టి ఇతనే చేశాడనేది కొంతవరకు నిలబడుతుంది. కానీ ఎప్పుడైనా విక్టిమ్ వైపు నుంచి గట్టిగా ఉండి పోలీసుల మీద ప్రెజర్ చేసి కోర్టులో వీళ్ళు కూడా మంచి లాయర్లను పెట్టుకొని చేస్తేనే అవుతుంది, లేదంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా మేనేజ్ చేస్తారు అవతల వాళ్ళు. రెండోది ఈయన అడ్వకేటే, ఈయనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరూ కూడా తెలుసుంటారు కాబట్టి ఫైనల్గా ఏంటంటే 1 నెల 2 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తారు. మీడియాకు మర్చిపోతుంది, అందరూ మర్చిపోతాం. ఒక్కోసారి కేసు పెట్టిన వాళ్ళతో కూడా కాంప్రమైజ్ అవుతారు. పోయినాడమ్మా, నువ్వు 10 లక్షలు ఇస్తాం, తీసుకో, సైలెంట్ అయిపో అని చెప్పి కూడా చేస్తారు. వాళ్ళు కూడా, వాళ్ళ అక్క కూడా ఇప్పుడు వీడు మన మాట వినకుండా, వీడు చెప్పాం మేము అనేక సార్లు, వీడు వినలేదు, వీడికి కూడా కావాల్సిందే అనేది కూడా వాళ్ళు కూడా అనుకోవచ్చు. ఫైనల్గా ఇట్లాంటి కేసులు నిలబడవు. సో మనం ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఇప్పుడున్న సొసైటీ అంటే చాలా ఇయర్స్ గా కూడాను ఒకటే కాన్సెప్ట్, అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ అలా రన్ అవుతూనే వస్తూ ఉంది. మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గాను శిక్షలు పడవు అనే ఒక ధీమా వచ్చేసింది వీళ్ళకి, విట్నెస్ లేకపోయినా లేదంటే ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని దొరకకుండా చేస్తే అని. సో అంటే మీరేం చెప్తారు సార్, అంటే మనం ఎలాగా వ్యవస్థలు ఎలాగా
అప్రోచ్ అయితే ఎలాంటి భయం పెడితే ఇలాంటివి తగ్గే ఛాన్స్ ఉంది అంటారా? అది అంటే స్లోగా మార్పు రావాలి తప్ప ఒక్కసారిగా మనం ఏం మార్చలేమండి. కాకపోతే ఇక్కడ లెసన్స్ ఏమనేది నేను ఎక్కువ చెప్తుంటాను. వ్యవస్థల జోలికి వెళ్ళను నేను. ఉమ్, అంటే వ్యక్తులుగా ఏం లెసన్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు సురేష్ ప్లేస్ లో మనం ఉంటే ఏం నేర్చుకోవాలి? యా అంటే సురేష్ ప్లేస్ లో మనం ఉంటే ఏం నేర్చుకోవాలంటే ఎవరైనా కూడా అఫైర్ లోకి వెళ్ళేటప్పుడు